నమస్తే వెల్కమ్ టు ఎంసీటీవీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ప్రతి ఒక్క టీడీపీ కార్యకర్తకు తాను ఎప్పుడు అండగా ఉంటానని భరోసా ఇచ్చిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా మదనపల్లి నందు నిర్వహించిన మినీ మహానాడు విజయవంతం శ్రీరామ నామ స్మరణతో మారుమ్రోగిన హనుమాన్ ఆలయాలు మామిడి వనంలో భక్తులకు దర్శనమిచ్చిన వరాల ఆంజనేయ స్వామి ప్రతి ఒక్క టీడీపీ కార్యకర్తకు తాను ఎప్పుడు అడ్డగా ఉంటానని ఎమ్మెల్యే షాజహాన్ బాషా హామీ ఇచ్చారు. నేడు మదనపల్లి పట్టణంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్ నందు మినీ మహానాడు కార్యక్రమం ఎమ్మెల్యే అధ్యక్షతన జరిగింది. కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం టీడీపీ మహానాడు కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందన్నారు. మహానాడు విజయవంతానికి సన్నాహకంగా ప్రతి నియోజకవర్గంలో మినీ మహానాడు జరుపుకుంటామన్నారు. గత వైసీపీ పాలనపై విరక్తి చెందిన ప్రజలు అత్యధిక మెజారిటీతో కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారని గుర్తు చేశారు. నియోజకవర్గంలోని ప్రతి ఒక్క కార్యకర్తకు తాను అడ్డగా ఉంటానని భరోసా ఇచ్చారు. వాళ్ళని పరిగణలోకి తీసుకున్నటువంటి రిజర్వేషన్లు కల్పించి దాన్ని వెలుగులోకి రైతు రాష్ట్ర కార్యదర్శి అయినప్పటి నుంచి ఆనవాయితీగా వస్తున్నటువంటి విమర్శించారు. ఐటీ కూడి పెడుతుందా, ఐటీ ఏమన్నా బియ్యం పండిస్తున్నారు. ఈ రోజు దయచేసి అక్కడ మీరే ఎంతమంది చూడండి, ఒకరొకరుగా అన్న దయచేసి అన్న ఇక్కడ చూడన్నా రేపు మీకు ఎవరు సాటి లేదు, మీకు ఎవరు కూడా ఏ ఒక్క నాయకులు మీకు తగలలేరు. కాకపోతే మనలో ఐక్యత ఉండాల. నేను ఈరోజు తెలుసలేదు, ఈరోజు నేను ఈ మినీ మహానాడికి తెలుగుదేశం పార్టీలో ఉన్న పెద్ద నాయకులకు అందరికీ పిలిచాను. అందరితో కలుపుకొని పోవడం నేను సిద్ధంగా ఉన్నాను. నాకు ఏ గ్రూపు లేదు, ఏ ఒక్క విభేదాలు లేవు, నాకేం కూడా వాళ్ళకు నా ఆస్తి విభేదాలు లేవు, నా ఆస్తి తగాదాలు లేవు. నేను పార్టీ కోసం పెద్దలు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం బలపరచడానికి చిన్న కార్యకర్త నుంచి పెద్ద కార్యకర్త వరకు పెద్ద నాయకుల వరకు అందరితో కలుసుకొని పోవడానికి సిద్ధంగా ఉన్నాను. నా బలం కాదు, నా బలం మీరే, నా సర్వస్వం మీరే. నాకు ఈరోజు ఈ స్థానానికి నాకు నిలబెట్టింది ఆ బిరుదు, ఆ ఘనత, ఆ విజయం మీకే జరుగుతుందని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఎప్పుడు ఏ సందర్భాలు వచ్చినా కూడా కానీ మనము చాలా బాధ్యతగా ఉండాలా. ఎక్కడ కూడా కానీ మన బాధ్యత మరవకూడదు. మనము పంచాయతీ నాయకులు కానీ, ఊరు నాయకులు కానీ, వార్డు నాయకులు కానీ మీ పైన చాలా పెద్ద సామాజిక బాధ్యత ఉంది. మనం ఎలా ఉండాలంటే మన సహాయం వాళ్ళ జీవిత కాలంలో గుర్తుపెట్టు ఉండాలా. ప్రజలు ఎవరు మన దగ్గరకు వస్తే కూడా మనం నిస్వార్థంగా సహాయం చేయాలా. అదే వేరే నాయకులు వస్తే ఆలోచన చేయాలా. ఎందుకంటే ఫస్ట్ మీరు మీ నాయకత్వానికి బలపరచండి. ఈరోజు మీరు ఎక్కడ కూడా గ్రూప్ తగాదాలకి పోవద్దండి. త్వరలో పార్టీ మీకు తప్పకుండా వార్డ్ ఇన్ఛార్జీలు వేస్తారు, పార్టీనే మీకు పంచాయతీ ఇన్ఛార్జీలు వేస్తారు, పార్టీనే మీకు మండలి ఇన్ఛార్జీలు వేస్తారు, పార్టీనే మీకు కాన్స్టిట్యూన్సీ ఇస్తారు, పార్టీనే మీకు పంచాయతీ ఉన్నారు ఆ బూత్ కమిటీ కాడి నుంచి మీకు క్లస్టర్ ఇన్ఛార్జ్ వరకు, క్లస్టర్ ఇన్ఛార్జ్ నుంచి యూనిట్ ఇన్ఛార్జ్ వరకు, యూనిట్ ఇన్ఛార్జ్ నుంచి కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జ్ వరకు ఇచ్చే చరిత్ర తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ ఒక డిసిప్లిన్ కలిగిన పార్టీ. ఈరోజు భారతదేశం వచ్చి పూర్తి మొత్తం యావత్ ముఖ్యమంత్రులు పెద్దలు చంద్రబాబు నాయుడు గారి వైపు చూస్తున్నారు. 50,000 ఎకరాల భూమి రాష్ట్ర రాజధానికి తీసుకున్నారే, ఏ విధంగా అభివృద్ధి చేస్తారు? 50,000 ఎకరాల భూమి డెవలప్ చేయాలంటే 2 లక్షల కోట్లు కావాలి. ఎక్కడి నుంచి తెస్తారు 2 లక్షల కోట్లు? ఏ విధంగా అభివృద్ధి చేస్తారు? ఉన్న ముందే ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి 5 సంవత్సరాల పరిపాలనలో
మొత్తం యావత్తు ఆంధ్ర రాష్ట్ర ఆస్తులన్నీ తాకట్టు పెట్టేశారు. ఎక్కడ కూడా కానీ ఆస్తులు ఏవి మిగలలేవు. ఇదే కాకుండా సారాయిలో వచ్చే 20 సంవత్సరాలకి ఇంకా ఇప్పటి నుంచి తర్వాత 20 సంవత్సరాలు వచ్చే ఆదాయాలు అడ్వాన్స్ గానే అమ్మేసిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి. ఇదే కాకుండా మనం ఎక్కడైనా వ్యాపారంటే అందరి దగ్గర సచివాలయాల్లో అర్జీలు రాపించుకొని మీకు అందరికి 2 కిడ్నీలు ఉన్నాయి, ఒక్కొక్క కిడ్నీ నాకు ఇచ్చేయండి అని చెప్పి రాస్తుంటారు. శ్రీ వరాల ఆంజనేయ స్వామి ఆలయం నందు ఆంజనేయ స్వామి జన్మదినం సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. భక్తులు ఆలయ కమిటీ సభ్యులు పెద్ద ఎత్తున భజనలు, హనుమాన్ చాలీసా, శ్రీరామ పారాయణం చేశారు. ఆలయం మొత్తం మామిడి పండ్లతో అలంకరించారు. ఆ ఆంజనేయ పుత్రుడు మామిడి వనంలో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని జై శ్రీరామ్ అంటూ నాదాలు చేశారు. शांति शांति हर प्रजापतिस्तव इंद्रस्तवे अगुंसस्तवे रश्मिस्तवे इंद्रजामस्तव इंद्रराजमस्तवे मैत्रावरुणस्तव आश्रयस्तवे प्रतिप्रस्थानस्तवे श्रीराम जय राम जय जय राम జాగ్రత్తగా దీన్ని పమ్మని కాయలు చదువుతాయి
భక్తులందరికీ కూడా హనుమత్ జయంతి శుభాకాంక్షలు. ఈరోజు అతి పురాతనమైనటువంటి మన చుట్టుపక్కల ప్రాంతంలో అత్యంత పురాతనమైనటువంటి హనుమత్ మందిరం వరాల ఆంజనేయ స్వామి వారి మందిరం. ఈ వరాల ఆంజనేయ స్వామి దేవస్థానం నందు స్వామివారి అనుగ్రహ విశేషం చేత హనుమత్ జయంతి మహోత్సవాన్ని పురస్కరించుకొని ఉదయాత్పూర్వం 4:30 నుండి విశేషమైనటువంటి ద్రవ్యాలతో అభిషేకం చేయడం జరిగింది. సాధారణంగా రుద్రాంశ సంపూతుడైనటువంటి ఆంజనేయ స్వామి వారికి రుద్రంతోనూ, అదేవిధంగా పురుష సూక్తంతోనూ, శ్రీ సూక్తంతోనూ, ఇంకా విశేషంగా మన్యు సూక్తంతోనూ అభిషేకం చేయడం సర్వసాధారణంగా జరుగుతుంటుంది. కానీ ఈరోజు ఇక్కడ స్వామివారి అనుగ్రహ విశేషం చేత సాక్షాత్తు శ్రీరామచంద్రుల వారు సీతమ్మ తల్లికి ఉపదేశం చేసినటువంటి పంచముఖ హనుమత్ కవచం, ఇది సుదర్శన సంహిత అనేటటువంటి పురాతనమైనటువంటి గ్రంథంలో తెలుపబడింది. ఆ విధంగా పంచముఖ హనుమత్ కవచం పారాయణం చేస్తూ వేద మంత్రాల మధ్య విశేషమైనటువంటి 5 ద్రవ్యాలతో స్వామివారికి అభిషేకం చేసేటటువంటి భాగ్యాన్ని పొందడం జరిగింది. దానందరినీ ఆ అభిషేకాన్ని భక్తాలందరూ కూడా తిలకించి తరించారు. ఈరోజు భక్తాలందరి స్వహస్తాలతో స్వామివారి ఉత్సవమూర్తులకి, స్వామివారి ప్రాంగణంలో ఏర్పాటు చేసినటువంటి హనుమత్ ఉత్సవమూర్తికి క్షీరాభిషేకం చేయించడం జరుగుతోంది. అంతేకాకుండా ఈరోజు సాయంత్రం స్వామివారి సన్నిధిలో అత్యంత వైభవంగా, ఇంతవరకు మన మదనపల్లి చరిత్రలోనే ఇంతవరకు జరగని విధంగా, కనీ విని ఎరగని విధంగా 250 అడుగుల పొడవు కలిగినటువంటి హనుమత్ వాలమునకు, అంటే స్వామివారి యొక్క వాలమునకు, తోకకు పూజ చేయించడం అనేది వందలాదుల భక్తాదుల చేత ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది నిజంగా చాలా పుణ్య విశేషమని తెలియజేస్తున్నాం. ఈ యొక్క స్వామివారి వాల పూజ అనేది ఇప్పుడు ప్రారంభమైంది కాదు, ఎప్పుడో పురాతనం నుంచి కూడా ఉన్నదే. పూర్వకాలంలో చెప్పేటటువంటి విషయం ఏమిటి అంటే, స్వామివారి శక్తి అంతా కూడా ఎక్కడ ఉంటుందంటే ఎక్కువ మంది గదిలో ఉంటుందని భావిస్తూ ఉంటారు. కాదు, స్వామివారి వాలంలో ఉంటుంది అని శాస్త్ర ప్రమాణంగా మనకు తెలియజేస్తోంది. ఇంతకు వాలం అంటే ఇంకేదో కాదు, రుద్రాంశ సంభూతుడిగా శివుడుగా అవతరించినటువంటి ఆ యొక్క హనుమత్ స్వరూపుడైనటువంటి స్వామివారు శివపత్ని అయినటువంటి గౌరీదేవిని తన వాలంలో ఆవాహన చేసుకుని ఉన్నారని, వారిద్దరూ భూమి మీదకి అర్ధనారీశ్వర స్వరూపంతోనే భూమి మీదకి విచ్చేయడం జరిగిందని, ఆ విధంగా విచ్చేసినటువంటి పార్వతీదేవి రుద్రాంశ సంభూతుడైనటువంటి హనుమంతుల వారి యొక్క వాలమునందే తిష్ట వేసుకుని కూర్చొని తన శక్తిని అంతటినీ కూడా ధర్మ సంస్థాపనకు ఉపయోగిస్తుందని చెప్పడం జరిగింది. శత్రు సంహారానికి, అంతేకాకుండా శిష్ట రక్షణకు కూడా కాపాడేటటువంటి ఆ యొక్క వాలము సాక్షాత్తు అమ్మవారి స్వరూపము. కాబట్టి లలితా సహస్రనామ కుంకుమార్చనలతో పాటుగా స్వామివారి యొక్క లాంగూలాస్త్ర స్తోత్రంతో భక్తాలందరి చేత కూడా ఈ యొక్క హనుమత్ వాల పూజను విశేషంగా చేయించడం జరుగుతోంది. ఈ యొక్క కార్యక్రమంలో భక్తాలందరూ కూడా విరివిగా పాల్గొని స్వామివారి యొక్క అనుగ్రహ కృపాకటాక్ష వీక్షణములకు పాత్రులై తరించగలిసిందిగా కోరి ప్రార్థించడమైనది. జై శ్రీరామ్. మదనపల్లి వరాల ఆంజనేయ స్వామి ఆలయంలో ఈ సంవత్సరం మాలధారణ జరిగింది. ఈ యొక్క కార్యక్రమం ప్రతి సంవత్సరము జరపాలని తలంచి ప్రారంభించడం జరిగింది. అందరూ కూడా భక్తులు సద్వినియోగం చేసుకున్నారు. సుమారు 40 మంది భక్తులు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని స్వామివారి దీక్ష తీసుకున్నారు. ఈ యొక్క కార్యక్రమం ప్రతి సంవత్సరము జరుగుతుంది. ఈ పొద్దు సాయంత్రం స్వామివారి లాంగూలాస్త్ర పూజ చాలా విశేషంగా జరగబోతోంది. అందరూ భక్తులు విచ్చేసి కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమం సంపూర్ణంగా విజయవంతం చేయవలసిందిగా శ్రీ వరాల ఆంజనేయ స్వామి ఆలయ కమిటీ సభ్యుల తరఫున, మదనపల్లి భక్తుల తరఫున అందరినీ కోరుకుంటున్నాం. జై శ్రీరామ్. హిందువులు అందరూ ఐక్యమత్యంగా ఉంటేనే భవిష్యత్తులో మనుగడ ఉంటుందని హిందూ చైతన్య వేదిక నాయకులు పేర్కొన్నారు. నేడు మదనపల్లె పట్టణంలోని రామాలయం నుండి హనుమాన్ జయంతి సందర్భంగా హనుమాన్ శోభయాత్ర బైక్ ర్యాలీని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో హిందూ చైతన్య వేదిక సభ్యులు, హిందూ సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భారతదేశంలో కాశ్మీర్ ఫైల్స్, కేరళ ఫైల్స్, మణిపూర్ ఫైల్స్ వంటివి జరగకుండా ప్రతి ఒక్క హిందువు ఎప్పటికైనా మేల్కోవాలని హితవు పలికారు. అనంతరం బైక్ ర్యాలీ పట్టణ పురవీధుల మీదుగా సొసైటీ కాలనీలోని రామాలయ కళ్యాణ మండపంకు చేరుకుంది. అక్కడ సభ నిర్వహించారు.
వాళ్ళమ్మా
కుల మతాలను కాకుండా ప్రతి ఒక్కరూ దేశాన్ని చూడాలని ఎమ్మెల్యే షాజాన్ బాషా తెలిపారు. నేడు మదనపల్లె పట్టణంలో హిందూ సంఘాలు నిర్వహించిన హనుమాన్ శోభయాత్ర బైక్ ర్యాలీ నందు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈయన వెంట టీడీపీ నాయకులు కార్యకర్తలు ఉన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇటీవల నిర్వహించిన హనుమాన్ శోభయాత్ర నందు జరిగిన సంఘటన విచారకరమన్నారు. తాను ఎమ్మెల్యేగా బాధ్యత తీసుకుని ఈ బైక్ ర్యాలీని జయప్రదానికి సహకరిస్తానని చెప్పడం జరిగిందని గుర్తు చేశారు. వాయిస్ తీసుకునేస్తావు, మైక్ పెడతా. మాట ఇచ్చినట్టు ఏదైతే మనమందరము కలిసి హనుమాన్ శోభయాత్ర పూర్తి చేస్తాము, అందరి మనోభావాలకు కలుపుకొని నడుస్తాము, అందరితో కలిసి నడుద్దామని మాట ఇచ్చాము. ఆ మాటకు కట్టుబడి ఉంటాము. మా హిందూ సహోదరులు మనకు తెలభాగం వాళ్ళందరూ వాళ్ళ సాంప్రదాయాలు వాళ్ళ ఇవన్నీ కాపాడుకుంటూ మనమందరము కలిసి అందరూ భారతదేశ నిర్మాణం కోసం, దేశ ఐక్యత కోసం, దేశ సమగ్రత కోసం, దేశ విలువల కోసం మనమందరం కలిసి నడవల్ల. దేశానికి ప్రపంచ దేశాలు ముందు పెట్టాల. దేశం అన్ని విధాలుగా ఎదగల్లా, యువత ఎదగల్లా, దేశ యువత ఎదగల్లా. ఇక్కడ కులం ఏమాత్రం ముఖ్యం కాదు. దేశ విలువలు, దేశ సమగ్రత దానికి కాపాడుకుంటూ ముందుకు నడుస్తామని సార్. ప్రజలు అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆ హనుమంతుడిని ప్రార్థించడం జరిగిందని వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త నిసార్ అహ్మద్ తెలిపారు. నేడు మదనపల్లె పట్టణం కాట్లాటపల్లె రోడ్డులో ఉన్న ఆంజనేయ స్వామి ఆలయంలో స్వామివారి జన్మదినం సందర్భంగా జరిగిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. హనుమాన్ జయంతి సందర్భంగా జరిగిన పూజా కార్యక్రమాల్లో ఆయన పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. సందర్భంగా నిసార్ అహ్మద్ మాట్లాడుతూ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని, వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని ఆ హనుమంతుడిని పూజించడం జరిగిందని తెలిపారు.
మదనపల్లి ఆర్టీసీ బస్టాండ్ గ్యారేజ్ నందు పనిచేస్తున్న 20 మంది వర్కర్స్ ను ఆబ్కాస్లో చేర్చి ఉద్యోగ భద్రత కల్పించి కనీస వేతనాలు అమలు చేయాలని ఏఐటీయూసీ మదనపల్లి నియోజకవర్గ కార్యదర్శి ముబారక్ మదనపల్లి పట్టణ కార్యదర్శి తిరుమల రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. నేడు మదనపల్లి ఆర్టీసీ 2 డిపో క్యారేజ్ వర్కర్స్ ను ఏఐటీయూసీ నాయకులు ముబారక్ తిరుమల ఏఐటీయూసీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ మదనపల్లి నియోజకవర్గం కార్యదర్శి షేక్ ముబారక్ పట్టణ కార్యదర్శి తిరుమల మాట్లాడుతూ మదనపల్లి ఆర్టీసీ 2వ డిపో గ్యారేజ్ కార్మికులకు అనిత్యం కార్మిక సమస్యలు పోరాటాలు చేస్తున్న ఏఐటీయూసీలో చేరినందుకు కార్మికులకు అభినందనలు తెలిపారు. కార్మికులకు వెంటనే పెండింగ్ లో ఉన్న జీతాలను వెంటనే కార్మికుల ఐక్యత ఆర్టీసీ కార్మికుల ఐక్యత ఈరోజు మదనపల్లి 2 డిపో నందు మన కార్మికులు డ్రైవర్లు షీపర్లు గ్యారేజ్లో పనిచేసే కార్మికులందరూ ఏఐటీయూసీ అనుబంధం కింద మన యూనియన్లోకి ఈరోజు జాయిన్ అయినారు. కార్మికులకందరికీ విప్లవ వందనాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా కార్మికులకి రావాల్సిన బెనిఫిట్స్ కానీ సంస్థల పైన కానీ వీటి నుంచి వీటికి ఏఐటీయూసీ ముందుండి మా కార్మికులకి ఏం కావాలనే విధంగా మేము చేస్తామని కార్మికులకి అందరికీ మాటిస్తున్నాం. అదేవిధంగా కార్మికులకి రావాల్సిన జీతభత్యాల్లో కాంట్రాక్టు తన విధులతో దానికి కావాల్సిన అంత పెన్షన్ డబ్బులు తీసుకొని వాళ్ళ కడుపులు కొడుతున్న కాంట్రాక్టు రద్దు చేసి కొత్తగా కాంట్రాక్టులు అని అప్లై చేయాల్సిందిగా గవర్నమెంట్ని కోరుతున్నాము. అదేవిధంగా వీళ్ళకి కాంట్రాక్ట్ భద్రత లేకుండా మన స్టేట్ లెవెల్లో ఏ విధంగా అబ్కాస్లో కార్మికులు విధంగా జీతాలు 1వ తేదీగా వేస్తున్నారో ఆ విధంగా కార్మికులకు అందరికీ అబ్కాస్లో చేర్చాలని కూటమి ప్రభుత్వాన్ని మేము విన్నవించుకుంటున్నాము. అదేవిధంగా వీళ్ళకి పిఎఫ్ కానీ ఈఎస్ఐ కానీ ఇంతవరకు ఏ సమస్య కానీ వీళ్ళకి ఈడ లేదు. అదేవిధంగా వీళ్ళకి ఈపీఎఫ్ కానీ అన్నీ కల్పించాలని చెప్పి కూటమి ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాం. ఆర్టీసీ 2వ డిపోలో గ్యారేజ్లో పనిచేస్తున్నటువంటి వాషింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించిన డ్రైవర్ అలాగే కార్మికులు దాదాపుగా 20 మంది ఏఐటీయూసీలో చేరడం జరిగింది. ఈ సందర్భంగా ఆ కార్మికులందరికీ కూడా ఏఐటీయూసీ మదనపల్లి నియోజకవర్గం తరఫున విప్లవ వందనాలు తెలుపుకుంటున్నాను. ఈ సందర్భంగా నేను కార్మికులతో మాట్లాడేటప్పుడు నా దృష్టికి చాలా విషయాలు వచ్చాయి. నిజంగా చాలా బాధ అనిపించింది ఈ విషయాన్ని తెలుసుకున్న తర్వాత. వీళ్ళకి సంబంధించిన ఒక కాంట్రాక్టర్ అతను విజయవాడలో కూర్చొని వీళ్ళకి రావాల్సిన జీతాలలో దాదాపుగా 25% కట్ చేసుకొని కనీసం వాళ్ళ ఏటీఎం పాస్బుక్లు కూడా ఆ కాంట్రాక్టర్ దగ్గరే ఉంచుకొని ప్రతి నెల వాళ్ళ అకౌంట్లో పడేటటువంటి జీతాలని విత్డ్రా చేసి వారు ఏదైతే ఆ కాంట్రాక్టర్ ఆలోచించినాడో ఆ ఆలోచన పద్ధతిలోనే తగ్గించి జీతాలను వీళ్ళ చేతికి ఇవ్వడం చాలా దారుణమైన విషయం. ఇది ఒక కార్మిక శ్రమ దోపిడీకి నిదర్శనం. వెంటనే ఈ విషయం పైన సంబంధిత డిఎం గారిని కలవడం జరుగుతుంది. డిఎం గారిని కలిసి ఎవరైతే ఆ కాంట్రాక్టర్ ఉన్నాడో ఇంతవరకు ఫోన్లు చేస్తే ఫోన్లు కూడా ఎత్తకుండా రెస్పాండ్ అవ్వట్లేదు. ఆ కాంట్రాక్టర్ని వెంటనే దాని నుంచి ఆ కాంట్రాక్ట్ అతని నుంచి తీసేసి ఇంకొక కొత్త కాంట్రాక్టర్ని ఏర్పాటు చేసి మరి వాళ్ళకి సంబంధించిన ఈఎస్ఐ కావచ్చు పిఎఫ్ కావచ్చు సక్రమంగా వారి అకౌంట్లో వాళ్ళు పడేటట్టుగా, అలాగే ప్రతి నెల టైంకి వాళ్ళ జీతాలు వాళ్ళ అకౌంట్లో పడేటట్టుగా, అలాగే ఏదైతే ఆంధ్రప్రదేశ్ స్టేట్ కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ ఉందో వాటి కింద ఈ కార్మికులందరినీ తీసుకొచ్చే విధంగా
ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఏఐటీసీగా నేను డిఎం గారిని కలవడం జరుగుతుంది. ఈ సందర్భంగా మరొకసారి కార్మికులందరికీ కూడా విప్లవ వందనాలు. మదనపల్లి టూలుకో వర్కర్లుగా పనిచేస్తున్నాము. మేము 10 సంవత్సరాల నుండి పనిచేస్తున్నా. మాకు జీతం టయానికి ఇవ్వటం లేదు. అందుకనేసి మేము ఏఐటీసీ యూనియన్లోకి చేరుతున్నాం. ఈ రోజు నుంచి మాకు అందుకని జీతాల టయానికి ఇవ్వాలని అందరినీ కోరుకుంటున్నాం. ఏం చేయాలి? వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ప్రతి ఒక్క టీడీపీ కార్యకర్తకు తాను ఎప్పుడు అండగా ఉంటానని భరోసా ఇచ్చిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా. మదనపల్లి నందు నిర్వహించిన మినీ మహానాడు విజయవంతం. శ్రీరామనామ స్మరణతో మారుమ్రోగిన హనుమాన్ ఆలయాలు. మామిడి వనంలో భక్తులకు దర్శనమిచ్చిన వరాల ఆంజనేయ స్వామి. ఈ దృష్టి బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.